బాగున్నారా? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మరి మన సమాజము నాడు నేడనే ముచ్చట్లో పాల్గొంటున్నారు. మరి కొంచెం 2-3 రోజులు నాకు ఫీవరిష్గా ఉండి చేయలేకపోయానండి. ఏమనుకోవద్దు, క్షమించండి. మనవి సమాజం ముచ్చట్లే కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జమైనా మీకు నేను చేరవేస్తూ ఉంటాను, డిస్కషన్ చేస్తుంటాను. నా ఛానల్ జీపీఎల్ చేసి మీరు చేరదీసి ఆదరిస్తూ ఉన్నారు. మరి కావలసినటువంటి ప్రోత్సాహం కూడా ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మనము మరి మన మున్సిపల్ ఎలక్షన్స్ అయినవి. ఎక్కువగా నేను ఎలక్షన్స్ ఎందుకంటే నా సబ్జెక్టు కూడా మరి రాజనీతి శాస్త్రము, అంటే సోషల్ స్టడీస్ హై స్కూల్కు నేను టీచ్ చేశాను. మరి 30 ఏళ్ళు అని చెప్పాను. ఎంఏ రిటైర్డ్ టీచర్ అని కూడా చెప్పాను. మరి సోషల్ స్టడీస్ లోపల 4 భాగాలు ఉంటాయి, మీకు తెలుసు. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. అయితే ఈ సివిక్స్ అనేది మనకు డిగ్రీకి వెళ్ళినాక మరి రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ అని అంటాము. నేను ఎస్పీపీ తీసుకున్నాను, అంటే సోషాలజీ, పబ్లిక్ యాడ్ అండ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అంటే మొత్తము రాజనీతి శాస్త్రము, అంటే పొలిటికల్ సైన్స్ అంతా రాజకీయ పార్టీలు మన గ్రౌండ్ లెవెల్ గ్రామము నుంచి అంచెలంచెలుగా అన్ని స్టెప్స్ నుంచి ఎక్కుతూ మెట్లు మరి భారత రాజ్యాంగంలోని మరి ఢిల్లీ మన రాజధాని వరకు మన పరిపాలన యంత్రాంగం ఎలా నడుస్తుంది, ఈ తీగలాగా, ఈ గొలుసులాగా చైన్ ఏ విధంగా నడుస్తుంది, మరి పరిపాలన సుభిక్షంగానా లేకపోతే కఠోరంగానా, మరి ఎలా ఉంది. ఇది ఎవరు వెనకటైతేనేమో రాజులు కాబట్టి మరి ప్రజా రంజకంగా ప్రజా కంటకంగా అని చెప్పేది రాజుల కాలం. మరి అశోకుడు లాంటి గొప్ప రాజులు, మరి విక్రమాదిత్యుడు లాంటి రాజులు స్వర్ణయుగం అని ఆయన కాలంలో, మరి అలాగే మరి అశోకుడేమో మనకి బౌద్ధ మతమును స్వీకరించి కలిగ యుద్ధం తర్వాత అక్కడ చనిపోయిన ప్రజల రక్త ప్రవాహం చూసి కత్తి పడేసి తల్వారు పడేసి ఇక మీదట యుద్ధం చేయాలని ప్రమాణం చేసి ఆ రోజుల్లో ఫేమస్గా ఉన్నటువంటి బౌద్ధ మతంలోని 2 శాఖలల్లా మహాయానమును ఆయన స్వీకరించాడు. ఈనయానము, మహాయానం అని 2 శాఖలు ఉంటాయి. ప్రతి మతంలో అట్లే ఉన్నాయండి. మన ఇప్పుడు హిందువులలో కూడా అంతే. వైష్ణవులు, శైవులు అని, శివుని నమ్మేవాళ్ళు శైవులని, మరి శ్రీరాముని నమ్మే మహావిష్ణువు నమ్మే వాళ్ళను వైష్ణవులని, ఈ రకంగా. అదేవిధంగా ముస్లిమ్స్లో కూడా 2 రకాలు, మరి అవి ఏదో నాకు అంతగా తెలియదు. మరి క్రిస్టియన్లో కూడా అదే ఉంటుంది, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అని. ఇలా అన్ని 2 శాఖలు అయితే నేను చూశాను. అంటే చదివిన దాంట్లో విన్నాను, చదివాను కాబట్టి చెప్తున్నాను. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజుల కాలం లోపల కొంతమంది సుభిక్షంగా పరిపాలన చేశారు, కొంతమంది ఏమో ప్రజా కంటకంగా కూడా చేశారు. అంటే చాలా ఇబ్బంది పెట్టినటువంటివి చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ చక్రవర్తులలో ఔరంగజేబ్ గురించి చెప్తాం. పరమత ద్వేషి అంటారు ఆయన. మత సహనము కలిగిన రాజేమో అక్బర్ అయితే మరి పరమత ద్వేషి అని చెప్పేసి ఔరంగజేబుని అంటారు. వాళ్ళు ఒక వంశస్థులు అయినప్పటికీ కూడా ఒకరు అభివృద్ధి చేశారు, అన్ని మతాలను సరిగ్గా చూశారు. కొంతమంది ఔరంగజేబ్ లాంటి వాళ్ళు మతాని కోసమే మొత్తం ఆయన రాజ్యం క్షీణించి కుప్పగూలిపోయి వాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి మతాలలో చిచ్చు పెట్టేవాళ్ళు ఆనాడే కాదండి, ఈనాడు కూడా ఉన్నారు. రాజులను మొదలుకొని ఇప్పుడు రాజుల కాలం కాకపోయినా, పరిపాలన రాజులది కాకపోయినా, ప్రజలు పరిపాలిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా కొన్ని మన దగ్గర పార్టీలు అనేటివి చాలా పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు జనతా పార్టీ అని, బీఆర్ఎస్ అని, తర్వాత కాంగ్రెస్ అని, ఇవన్నీ కూడా. మొట్టమొదటైతే మరి ఎక్కువగా 1885 సంవత్సరంలో కాంగ్రెస్ మహాసభ స్థాపించబడింది. దాని తీర్మాన ప్రకారము అఖిల భారత కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ ఏర్పడింది 1885లో. అయితే అప్పటి నుంచి మరి కాంగ్రెస్ అనేది పాత పార్టీ, ఇది మనకు తెలిసిందే. దాని తర్వాత మరి దాంట్లోనే మరి మితవాదులు, అతివాదులు, మితవాదులు అని డివైడ్ అయ్యి మన నాయకులే రకరకాలుగా మళ్ళీ అందులో నుంచి రకరకాలుగా పార్టీలు పుట్టుకొని వచ్చి ఇప్పుడు లాస్ట్కు మరి భారతీయ జనతా పార్టీ కమలము,
మరి అదేవిధంగా మరి భారత కాంగ్రెస్ చెయ్యి గుర్తది మొదటి నుండి కూడా ఉంది, ఎంతోమంది నాయకుల తర్వాత కూడా. మరి దాని తర్వాత బీఆర్ఎస్ అని కొత్తగా వచ్చింది మన తెలంగాణ ఫామ్ అయినాక. కానీ ఈ పార్టీలు మరి ఏ పార్టీ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తుందని మనం ఆశించి మరి వాళ్ళు గెలుస్తున్నారు. దొంగతనంగా ఓట్లను దోపిడీ చేసుకోనో, మరి అవి రిగ్గింగ్తోనో, మరి మోసాలతోనో చేసి అయితే సీట్లోకి వస్తున్నారు. కానీ వాళ్ళ పరిపాలన ఎవరైనా రాని దొంగలు వచ్చినా వాళ్ళు దొరలుగా మారాలని మనం చూస్తాం. కానీ వాళ్ళు దొరలే దొంగలుగా మారుతున్నారు, కానీ దొంగలు దొరలుగా మారటం లేదు. కానీ ప్రజలే మోసపోతున్నారు. వాళ్ళు పంచిపెట్టిన పలహారం ప్రసాదంలాగా అప్పుడు మాత్రం పనికొస్తుంది. కానీ 5 ఏళ్ళు వాళ్ళు దేశం సంపదను మరి నాశనం చేస్తున్నారు. ప్రజల సొమ్ము సొత్తును కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో వేసుకుంటున్నారు. మరి ఇప్పుడైతే మీకు రీసెంట్గా మరి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి అన్ని ప్రాంతాల్లో. మన 11వ తేదీన తెలంగాణలో మరి చాలా ప్రాంతాల లోపల మరి మీకు తెలుసు, నాకు తెలుసు ఏ పార్టీలు మరి లీడింగ్లో మరి మంచిగా గెలిచినాయి, తక్కువ మెజారిటీతో ఎక్కువ మెజారిటీతో ఎవరైతే మరి సింహాసనాన్ని అధిష్ఠించినారో మనకు తెలుసు. మరి వాళ్ళు మనకు నచ్చిన పార్టీ రావడం గొప్ప కాదండి, మనకు నచ్చే విధంగా పరిపాలన చేసేటోళ్ళే మనకు ముఖ్యమైనటువంటి నాయకులు. అది మనం చూడాలి. స్వార్థపరులను ఇది నా పార్టీ కాదా, నా చుట్టము, నా పక్కోడు, నా ఇంటోడు, నా కులమోడు, నా మతమోడు అని చూడకూడదండి. ఆ వ్యక్తిగతంగా ఆ మనిషి ఎలాంటి వాడు, ఏం పంచకపోయినా ఊరికనే నేను దీంట్లో నిలబడినాను, నాకు ఓటేసి గెలిపించండి, నా గుర్తిదని చూపిస్తే చాలు, వాడు నిస్వార్థపరుడైతే మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. కనుక మీరందరూ కూడా అలా ఆలోచించి అంచెలంచెలుగా ఇంకా రాబోయేది జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిపోగానే అవి వస్తూనే ఉంటాయి కాల వ్యవధి కొద్దిగా తీసుకుంటూ. కనుక మనం ఎప్పుడు కూడా ఓటర్స్మే. మరి ఇంతగానము మనకు ఒకటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇంకా జాగ్రత్త పడలేము అని అంటే మనం నిజమైనటువంటి పౌరులము కాదు, మనము ఆషాఢ భూతులము. వాళ్ళు ఒక సారాయి సీసా పంచినా, ఒక చీర పంచినా, ఒకడు డబ్బులు పంచినా దానికే మనము ఆ విధంగా అవుతున్నాం. మరి తాగుబోతోళ్ళని పేరు ఎందుకు పెట్టాలండి? తాగుబోతులు చూస్తే వాడు తాగుబోతని ముద్ర వేస్తాం, కానీ మనం మరి ఓటును అమ్ముకునేటటువంటి దొంగలం మనం. మనకు కాన్స్టిట్యూషనల్ మనకిచ్చినటువంటి హక్కు ఫ్రీగా మనకిచ్చింది అనుభవించమని, సద్వినియోగం మనం దుర్వినియోగం చేస్తున్నాం. మరి దుర్వినియోగం చేసినప్పుడు దుర్మార్గులమే కదా, దొంగలతో సమానమే కదా. కాబట్టి మన ఓటు హక్కు మనము ఒకసారి నష్టపరుచుకున్నా రెండోసారి మేలు కావాలి, మూడోసారి మేలు కనాలి. ఇవి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి, సంవత్సరాల పొడిగా వస్తూనే ఉంటాం, మనం వేస్తూనే ఉంటాం. కానీ మనం అదే పాత పద్ధతిలో ఆశపడి ఏమని ఇస్తే నేను వేస్తాం, ఎందుకు వేస్తాం మీకు అని మాట్లాడేటోళ్ళు కూడా ఈ మధ్యలో ఉంటున్నారండి. కాబట్టి అలా కాదు, ఆ ఆశలు మనకు అవసరం లేదు. మనకు ఈ ఓటు రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది, దీని విలువ ఏంటి, దీనివల్ల నేనేమి ఏ రకంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చదువునోడు కూడా ఆలోచించుకొని మరి చదువుకున్నోనికి బుద్ధి చెప్పే విధంగా మరి చదువునోళ్ళు కూడా మరి ఆ రకంగా మెలకువగా ఉండి మన ప్రతినిధులను మనం ఎన్నుకున్నట్టయితే మనమే కాకుండా మన దేశం అంతా కూడా సుభిక్షంగా పరిపాలన ఉంటుంది. మరి దేశ అభివృద్ధి ప్రగతిని మనము శిఖరాన్ని ఎక్కించే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.